सोनाली घर अच्छी है ना? क्या अच्छा है, सिटी से बहुत दूर है। ఫోర్త్ రౌండ్కి వచ్చాను కదా అని ప్రాఫిట్ తగ్గిద్దాం అనుకుంటున్నావా? 75-25. మీరు ఎలా చెప్తే అలాగే సార్. హలో, ఎస్ఐ గారా? అవును. ఎవరు మాట్లాడేది? హీరో. హీరోనా? ఏంటి మ్యాటరు? చిన్న సెటిల్మెంట్ ఉంది సార్. సెటిల్మెంటా? మీతో మాట్లాడాలి. ఎక్కడ రమ్మంటారు? మాదాపూర్, కనకదుర్గ పక్కన. ఎలాగైనా పని అయిపోయేలా చూడండి సార్. మనం అనుకున్నది అనుకున్నట్టుగా. ఓకే. హీరో. ఉంటాను సార్. మనకు కల్తీ పడదు సార్. తొందరగా పోతావు రే. పాపాలు చేసే మనలాంటి వాళ్ళు చాలా కాలం బతుకుతారులే. ఏంటి మ్యాటరు? ఏం లేదు బాబాయ్. నేను 40 మన ఒకడు 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలకి నన్ను ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా. ఒక్క దెబ్బకు పడిపోయావు. నీకెందుకురా ఫుల్? అమ్మాయిలు కావాలంట. అమ్మాయి పంపేస్తా. బస్ ఏం హీరో మంచిగున్నావా? బిందాస్. థ్యాంక్స్ బ్రదర్. ఏమి యాదనా
ఎట్లున్నావే? అబ్బోయ్ ఏందే గుస్స అవుతున్నావు? తిను. అరే తినరా అదే తండవుతావు. అబ్బో నీ గుస్సని కాకులు తినా. అన్న లోపల ఎవరితోనో మాట్లాడుతుండు. అయితే నాకేంది? నాకేమైతుంది? నేను శంకర్ యాదవ్. ఏమిరా బలిసిందా? షాప్ ఖాళీ చేయనన్నావంట. ఏం ఓరల్లో పంపించాలా? అతను మీ మనిషిని తెలియదన్నా. అరే సాలే, ఎవడు నా మనిషి కాదు బే. సమజైందా? ఎవడితో ముందు డీల్ కుదిరితే వాడే నా మనిషి. రేపటి కల్లా షాపు కుల్లా ఉండాలే. సరేనా? నా సంగతి ఎరికేగా. తెలుసన్నా. ఏం సమజైందా? సమజైందన్నా. నీ పని ఖతం. సాయంత్రం మా పోరలొస్తారు. బ్యాలెన్స్ పక్కా ఉండాలే. ఏం? అలాగే సార్. పో. నమస్తే, ఉంటానండి. ఏం హీరో, రాత్రి ఎస్ఐని కొట్టినావంట? ఊగానా ఎస్ఐని కొడతామైంది. నిజమనా? గా మాదాపూర్ కనకదుర్గ బార్ ఓనర్లే ఆ. ఎస్ఐని కొట్టిండని రాత్రిలా ఫోన్ చేసి చెప్పిండు. ఆహా. ఏ ఇస్సాని. రేయ్, నీ పేరే హీరో, నువ్వు కాదు. పోలీసులతో నీకేంట్రా పని? ఆ ఎస్ఐ గడు కానిస్టేబుల్ కూతురు నైట్ లో రమ్మంటుండంట. అయితే ఊకే కొట్టేస్తావా? అరే ఊకే కొడతామన్నా మన దందాలో 1000 రూపాయలు ఇచ్చి 4 బీకినా. ఓహో, జాగ్రత్త రోయ్. అరే అసలు ఇదంతా నీ వల్ల అవుతుందన్నా. నా వల్ల? ఈ మధ్య మన గిరాక్ చెప్పినావు నాకు. ఓ, నన్నే అంటున్నావా? ఊకే. సరే సరే, ఈ సార్ పేరు రాజారావు. నమస్తే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్. ఏరే. మన బిజినెస్ కాదులే. ఓ సారీ, ప్రాబ్లం ఏంది? సార్ కోపోరి డబ్బులు ఇవ్వాలంట. ఆయన గట్టిగా అడగలేకపోతుండు. మంచి గడి తోడిస్తాడు సార్. చూడు బాబు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. మరి గాడినే అడగాలి. వాడు లేడు, చనిపోయాడు. పీకిండా? కానీ బాకీ మొత్తం తనే తీరుస్తానని అమ్మాయి నోట్ రాసిచ్చింది. ఏం సమజైందా? మీటర్ లేకుండా సమజట్లేదు కదరా. దీనికి ఇప్పుడు సమజైతుంది. ఇంకా నా పోర్ అడ్రస్ ఏంది? C44 వెంగళరావు నగర్. C44 వెంగళరావు నగర్. అవులే అనా, ఇంకా పోర్ పేరేంది? మంత్ర. తరినం తరినం తరిత తక జుమ్ తరినం తరినం తరితద్ది జుమ్ తరినం తరినం తరిత తక జుమ్ తరినం తరినం తరిత తక్. అలాగా ఓకే. సరే అయితే నమస్కారం పెట్టండి. 1 2. You can go. See you tomorrow. Okay? Bye. 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 See you. ఏమని? లే. ఏయ్, ఆఫీస్కి టైం అవుతోంది, లే. అబ్బా, ఏయ్ సారీ సారీ, గట్టిగా తగిలిందా? ఏం టచ్ అనేది? ఇంకొకటి పీకవా? చంపుతా. సరే నేను వెళ్తున్నాను, బాయ్. మన పక్కింటి బాయ్ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. Shut up. రంగస్వామి అంకుల్ ఉన్నారా? మీరు సిగరెట్ సింహాద్రిని నేనమ్మా, రంగస్వామి బ్రదర్ని. నేను ఒక పెద్ద జనరల్ మేనేజర్ అమ్మా. నాకబ్బో 450 బస్సులు, 300 కార్లు, 30 మంది పాలేళ్ళు, 70 మంది గుమాస్తాలు. అసలు మా దివాణానికి దిక్కు లేదమ్మా, సంధికుట్లో కుక్కు లేదమ్మా. మరి పళ్ళు తోముకోవడానికి పాకిస్తాన్ పోతున్నామండి. పాకిస్తాన్ లో పళ్ళు తోముకుంటే కలకత్తాలో కాఫీ తాగుతున్నాం, బొంబాయిలో భోజనం చేస్తున్నాం. నీలగిరి అడవుల్లో మా డ్యూటీ. ఇప్పటికి 6 నెలలు అయిందమ్మా భోజనం చేసి. ఎప్పుడైనా ఆకలిస్తే మాత్రం పూటకి 3 సార్లు తింటున్నాను అంతే. అమ్మా చూడమ్మా, ఈ మధ్యని మన హైదరాబాద్ లో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి
నూతులన్నీ కప్పించేస్తున్నామమ్మా. నూతులన్నీ కప్పించేసి ఒక్కొక్కింటికి 50 పంపులు, ఇంట్లో పంపు, వీధిలో పంపు, దొడ్లో పంపు, పొయ్యిలో పంపు, పొయ్యి గట్టిపోయి పంపు. పొయ్యి భోజనాలు భోజనం చేయడానికి వీల్లేదమ్మా. స్టవ్ భోజనాలు భోజనం చేయాలి. గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్నామమ్మా. బంగారం కావాలంటే చెప్పమ్మా. దుబాయ్ తెప్పిస్తున్నామమ్మా. మాకు లేక తీసుకోవటం లేదమ్మా. మాకబ్బో ఇరుగు ఎండి ఇల్లు అంతా తెల్లగా తెగండిపోయి కూర్చుందమ్మా. మాట్లాడుతూనే ఉంటాను. నువ్వు పైకి వెళ్ళమ్మా, రంగస్వామి గారు అన్నారు.